విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తామని, వారి కుటుంబాలను ఆదుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యూనియన్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనే దానిపై లోతుగా విచారిస్తామన్నారు. గతంలో యూనియన్ లీడర్లు ప్రభుత్వాలను ప్రశ్నించి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో పరిస్థితులు చక్కబడేవి. ఇప్పటికైనా యూనియన్ లీడర్లంతా కలిసి ప్రభుత్వానికి సహకరించండి. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో ఏవైనా సమస్యలు ఉంటే తీర్చుదాం. 8 మంది చనిపోవడం అంటే సాధారణ విషయం కాదు. చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతమని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. 1800 డిగ్రీల వేడి ఉన్న ఉక్కు ద్రావణం సుమారు 150 టన్నులు ఒక్కసారిగా పడిపోవడంతో SM1లో పనిచేస్తున్న కార్మికులు బూడిదలాగా మారిపోయారు. వారి కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. ఈ షిఫ్ట్లో ఎంతమంది పనిచేశారు, ఇంకా ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ఉన్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.